మత్తయి సువార్త గ్రంథము 16వ అధ్యాయము 23వ వచనం చదవండి. 23వ వచనం. అయితే ఆయన దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. పేతురయ్య ఎవరి గురించి తలంచుచున్నాడంట? ఇప్పుడు మళ్ళీ చదువాక మాట. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు, కానీ దేవుని, చూడండి, దేవుని సంగతులను నీవు తలంచకుండా ఉన్నావు అని పేతురయ్యతో ప్రభుల వారు చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీలో కూడా కొందరు ప్రభు మీతో మాట్లాడారు. మీరు మనుషుల సంగతులే ఆలోచిస్తున్నారు, దేవుని సంగతులు ఆలోచన చేయలేక ఆయన దీవెనలు పొందలేక ఉంటున్నారు. ఆయన కార్యాలు మీ జీవితాన జరగకుండా అడ్డుపడుతున్న ఒక అడ్డుకట్ట అది. దాన్ని ఈ రోజుతో ప్రభుల వారికి మాటిచ్చి మనుషుల సంగతులను గూర్చి ఆలోచన వదిలేయండి. ఇక నూతన జీవితంలోకి రండి. ఏంటి నాయన నూతన జీవితం అంటే? దేవుని గురించి ఆలోచన చేయండి. ఆమెన్, ఆమెన్. ఈ నూతన సంవత్సరంలో 2025వ సంవత్సరంలో నువ్వు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే, నీకున్న చీకటులన్నీ తొలగాలంటే, నీకున్నటువంటి సాతాను ముద్రలన్నీ క్రీస్తు రక్తములో కడగబడాలంటే, నీకున్నటువంటి అసమాధాన సంబంధమైన క్రియలు సంపూర్ణంగా తొలగాలంటే, నువ్వు దేవుని సంగతులను గూర్చి ఆలోచన చేయడానికి ఇక ఈ రోజుతో పూనుకో. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తుల వారితోనే ఉన్నాడు, ఆయనతోనే బ్రతుకుచున్నాడు. ఎవరయ్యా? పేతురు గారు. కానీ ఎవరి సంగతులు ఆలోచిస్తున్నాడు? మనుష్యుల సంగతులు అండి. ఆయనతో ఉంటున్నాడు, ఆయన చేసే అద్భుతాలు చూస్తున్నాడు, ఆయనతో సంచరిస్తున్నాడు. కానీ తన ఆలోచన అంతా ఏమైంది? ఈ డిగిటిగా అంటుంది. దేవుని మహిమ ఎట్లా పెట్టవు. ఆమెన్, హల్లెలూయా. మనుషుల సంగతులు ఆలోచిస్తున్నాడు. అందుకే యేసు క్రీస్తుల వారు ఏమంటున్నాడు తెలుసా? సాతానా, నా వెనుకకు పొమ్ము. మనుషుల సంగతులు ఆలోచించు వారిలో ఎవరి క్రియలు ఉంటాయండి? ఎవరు పని చేస్తుంటారు? సాతాను అండి, సాతాను. నా కొడుకు, నా కూతురు, నా భర్త, నా భార్య, నా అన్నయ్య, నా అక్కయ్య, నా చెల్లాయి, మా పెద్ద మామయ్య, మా చిన్న మామయ్య, మా మనవరాలు, మా మనవడు, చించుయిగా, వీళ్ళ గురించే ఆలోచించు. నీకు పక్క దరిద్రం పడుతుంది. నీలో సాతాను పక్క పని చేస్తాడు. వాటిని వదిలిపెట్టిగా
దేవుని సంగతులు ఆలోచించు అని ప్రభు అయిన యేసుక్రీస్తు పేతురయ్యకు వివరిస్తున్నాడు. అందుకే అంటున్నాడు, సాతానా నా వెనుకకు పొమ్ము. పేతురు, ఇక మనుషుల సంగతులను ఆలోచించకు, దేవుని సంగతులు ఆలోచన చేయని ప్రభువే తన శిష్యునికి బోధిస్తున్న మాట అండి. ఈరోజు మీతో కూడా అదే మాట ప్రభు బోధిస్తున్నాడు. ఒక నిర్ణయానికి రా, ఒక తీర్మానానికి రా. ఇంతవరకు మనుషుల గూర్చి ఆలోచించిన ఆలోచన ఇక చాలు. ఆలోచన చేసి సాధించింది ఏమన్నా ఉందా అంటే వెనకకు తిరిగి చూస్తే ఏమీ లేదు, ఏమీ లేదు. అందుకే యేసయ్య ఒక మంచి మాట అన్నాడు. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఎప్పుడు వెతకాలంట? ఎప్పుడు వెతకాలంట? ఎప్పుడు వెతకాల? మొదట ఆయన రాజ్యమును, మొదట ఆయన నీతిని వెతకాలి. వెతుకుతే కలిగే లాభాలేంటి? వెతుకుతే అప్పుడు నీకేది అక్కరండి, నీకేది అవసరమండి, నువ్వే శ్రమల కొలిమిలో కాలుతున్నవండి, వాటన్నిటి నుండి ప్రభుల వారు విడిపించి పైన రాయబడిన ఆశీర్వాదాలన్నీ నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి దేవుని పిల్లలారా, మొదట ఆయన రాజ్యము నీతిని వెతకండి. ప్రభు ఏమైనా తెలివిహీనుడా అండి? యేసుక్రీస్తుల వారు తెలివిహీనుడా ఈ మాటలు చెప్పడానికి? మరెందుకు నువ్వు పట్టి పర్వలేక ఈ మాటలను పక్కన పెడుతున్నావు? మరెందుకు ఈ మాటలను పట్టించుకోవట్లే? నీ మనస్సాక్షి నీ ముందు నిలబడి నిన్ను ప్రేరేపిస్తూ, నిన్ను గద్దిస్తూ ఉన్నా నువ్వెందుకు పట్టించుకోవట్లే? దేవుని సంగతులు ఎందుకు యోచించట్లే? ఆయన రాజ్యము, ఆయన నీతిని ఎందుకు మొదట వెతకట్లే? పిల్లల తర్వాత, కుటుంబం తర్వాత, బంధువుల తర్వాత, బలగము తర్వాత, సమాజము తర్వాత, ఆ తర్వాత ఆయనను వెతుకుచున్నావుగా. కానీ ప్రభు అంటున్నాడు, మొదట నా రాజ్యము, నా నీతిని వెతుకుడి, మీకు అన్ని అనుగ్రహింపబడతాయి. చప్పట్లు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 118 అనుకుంటాను. 8వ వచనము 9వ వచనము. కీర్తనలు 118వ అధ్యాయము 8వ వచనము 9వ వచనము. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా,
ఎవరిని ఆశ్రయించాలంటండి? ఎవరిని ఆశ్రయించాలంట? యెహోవా. కానీ మనం చేస్తున్న పని ఏంటి? ఈ పిల్లలు కాలుగాలిన పిల్లులాగా తిరుగుతా ఉన్నారు లోపలికి బయటికి. జర ఒకరు కట్టె అందుకొని జర సరి చేయండి. జర పొయ్యి కట్టె తీసుకొని ఎవరిని కొట్టినా నిన్ను ఎవ్వరేమన్నా దేవుడి స్తోత్ర. మై ఆర్డర్. దేవుడి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఆదివారం చెప్పుకుంటూ పోవాలంటే కాని పని. ఆమేన్, హల్లెలూయా. ఏంటండి? మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను. నమ్ముకోవద్దండి మనుషులను, రాజులను కూడా నమ్మకూడదు. యెహోవాను ఆశ్రయించు, నీకు మేలు, నీకు మేలు. నీ దగ్గరకు మేలు ఎందుకు రాలేకపోతుందంటే ఇందువల్ల. ఎందుకు రావడం లేదండి? ఆయనను ఆశ్రయించుట లేదు, ఆయనను ఆశ్రయించుట లేదు. దండం పెట్టి చెబుతున్నా, యేసయ్యను ఆశ్రయించండి, నీకు మేలు కలుగుతుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సముద్రము ఆయన మాట వింటుంది, సమస్త సృష్టి ఆయన మాట వింటుంది. ఆయనను ఆశ్రయిస్తే నీకు మేలు కలగకుండా పోదు, నీకు మేలు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఆగో, ఇజ్రాయేలుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, సంఘ బిడ్డలారా, సంఘస్థులారా, దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించుచున్నది ఏమనగా, ఏమనగా నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. చప్పట్లు కొడదాం గట్టిగా, గట్టి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఎంత చక్కగా ఉపదేశం చేస్తున్నాడండి. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు, బ్రతుకుదురు, బ్రతుకుదురు. నీవు, నీ ఇంటి వారు బ్రతకాలంటే ఎవరిని ఆశ్రయించాలి? ఎవరిని ఆశ్రయించాలి? గట్టిగా చెప్పండి. ఆ బంగారు తండ్రి పేరు చెప్పనీకే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ఆశ్రయించుడి, నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పక్కలో చేయి పట్టుకొని చెప్పు, పక్కలో చేయి పట్టుకొని చెప్పు, దేవుణ్ణి ఆశ్రయించు, దేవుణ్ణి ఆశ్రయించు. అలా ముఖం దిక్కు చూడండి, నా ముఖం దిక్కు ఏమవుతుంది? దేవుణ్ణి ఆశ్రయించు, నీవు నీ ఇంటి వారు బ్రతుకుదురు, బ్రతుకుదురు, బ్రతుకుదురు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడు దేవుని పిల్లారా, మొదట దేవుడు ఏమెత్తాడు?
మీరు మనుషుల సంగతులనే ఆలోచించుచున్నారు, దేవుని సంగతులను ఆలోచన చేయట్లే. రెండో విషయం ఏమెత్తాడు ప్రభు? రెండో మాట, మొదట ఆయన రాజ్యము ఆయన నీతిని వెతుకుడి, మీకేమి అక్కరగా ఉన్నాయో ఇవ్వబడతాయి. మూడవ మాట ఆయన ఏం చెప్పాడు? మనుష్యులను ఆశ్రయించుట కంటే, అంటే మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మనకు మేలు. ఆమేన్. నాలుగో మాట ఏం చెప్పాడు ప్రభుల వారు? నన్ను ఆశ్రయించుడి ఓ సంగమా, ఓ విశ్వాసి, ఓ దైవజనుడా, నన్ను ఆశ్రయించు, నన్ను ఆశ్రయించు. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుదురు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. గలతీలకు రాసిన పత్రిక, గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. ఆగో, ఇప్పుడు మీరు మనుషుల దయను సంపాదించుకొన చూచుచుంటిరా, దేవుని దయను సంపాదించుకొన చూచుచుంటిరా. ఆగో ఆగో, ₹1,00,00,000 మాట అండి. మీరు మనుషులను సంతోష పెట్టగోరు వారైతే ఆగో, మీరు మనుషులను సంతోష పెట్టగోరు వారైతే క్రీస్తుకు పరిచారకులు కారు. ఆమేన్, హల్లెలూయా. అంటే మనుషుణ్ణి సంతోష పెట్టువారు దేవుణ్ణి సంతోష పెట్టలేరు. ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, మీరు మనుషులను సంతోష పెట్టే గోరివారిగా ఉండకూడదు, దేవుణ్ణి సంతోష పెట్టాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:9. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. అందుచేత నీ సంగతి వినిన నాట నుండి ఒకటో అధ్యాయము 9వ వచనం. అక్కడ ఏముందంటే, అన్ని విషయములలో ప్రభుని సంతోష పెట్టునట్లు అనే ఒక మాట మనకు కనబడుతుంది. చదవండి ఆ మాట, చదువు. అన్ని విషయములలో ఆగో ప్రభుని సంతోష పెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనుడి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని పిల్లారా, ఎవరిని మనం సంతోష పెట్టే కోరివాడుగా ఉండాలి? ఎవరి రాజ్యము నీతిని మొదట వెతకాలి? ఎవరిని మనము ఆశ్రయించాలి? ఆమేన్, ఆమేన్. ఈ పనులు చెయ్యక ఏం చేస్తున్నారు? మనుషుల సంగతులు ఆలోచించుచున్నారు, బ్రతుకులను గురించి ఆలోచన చేస్తున్నారు, రేపటి దినమును గురించి ఆలోచించుచున్నారు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తున్నారు,
దేవుణ్ణి గౌరవించట్లేదు కనుక దేవునికి కోపం వచ్చిందండి. ఏమొచ్చింది? దేవునికి కోపం వచ్చింది. మరి కోపం వస్తే ఏంటయ్యా జరిగేది అంటే, దేవుని పిల్లలరా చూద్దాము. 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయము ఆదికాండము 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయము 2వ ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం. మంచి చెడు తెలివిలనిచ్చే వృక్ష ఫలము తినకూడదు. దేవుడు ఈ సృష్టిని నిర్మాణం చేసి, నేల మట్టిని పిసికి నరుణ్ణి నిర్మాణం చేసి, అతనికి సాటి అయిన సహాయం ఉండాలని గాఢ నిద్ర కలగజేసి, అతని పక్కటెముక విరిచి అతనికి భార్యను తయారు చేసి, అప్పుడు వారి ఇద్దరిని ఆయన జతి కలిపాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆజ్ఞ ఇచ్చింది ఏంటంటే, ఈ ఏదోను తోటలో ఏ చెట్టు ఫలాలైనా భుజించండి, కానీ ఈ తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివిని ఇచ్చే వృక్ష ఫలాలు తినకుడి అని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ వీరు ఆ ఆజ్ఞకు కట్టుబడి ఉన్నారా? 3వ అధ్యాయం 6వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనం. ఆమె దాని ఫలములలో కొన్నిటిని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చెను. అతడు కూడా తిన్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. దేవుడు వద్దన్న పని చేశారు. ఓర్ నాయనా, దేవుడు ఏం చెప్తున్నాడు? మొదట నా రాజ్యము నా నీతిని వెతకుడి అంటే, వీళ్ళు వెతుకుతుంది వేటి కొరకు? ఆహారము కొరకు. ఆహారము కొరకు వెతుకులాట. తింటున్నారు. తినట్లేదా? చక్కని ఫలాలు ఉండే చెట్ల ఫలాలు తీసుకొని తింటున్నారు. కానీ ఇంకా కాస్త రుచికరమైన ఏమైనా ఉన్నాయా? క్రొత్తదనమైన ఫలాలు ఏమైనా ఉన్నాయా? వెతుకుతున్నది తల్లిగారు. అది 3వ రకం చెట్టు అండి. దాని కాయలు కూడా పెద్దగా ఏముండవు. మన పరికి చెట్లు ఉంటాయి కదా, ఆ పరికి చెట్ల పళ్ళంత ఉంటాయండి. అవి 3వ రకం చెట్లయి. హల్లెలూయా. ఈ అమ్మగారి చూపు దాని మీద పడ్డది. ఆమేన్, హల్లెలూయా. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఆ ఫలాలు ఎలా ఉంటాయో. మంచి చెడు తెలివినిచ్చే ఆ వృక్షం యొక్క చెట్టు ఫలాలు ఎలా ఉంటాయో మీరు గూగుల్లో కొట్టి చూడండి, మీకు కనబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లరా, చెట్టు కాయలు దేవుడు తినొద్దంటే వీళ్ళు వెళ్ళారు. ఆ చెట్టు కాయలు తెంపుకున్నది, తిన్నది, భర్తకిచ్చాది. ఆయన కూడా తిన్నాడు. ఆజ్ఞను అతిక్రమించారు, పాపము చేశారు. ఎప్పుడైతే వీరు పాపము చేశారో, దేవుని పిల్లలారా, దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి ఏదోను తోటలో ఉండి వారిని బయటకు పంపేశాడు. మరి ఇలా పాపము చేయడం వల్ల కలిగే నష్టాలేంటయ్యా? ఆజ్ఞను అతిక్రమించడం వల్ల జరిగే నష్టాలేంటయ్యా అంటే వినండి. 2 భాగాలు చెప్తా, మీకు చాలా ఉన్నాయి. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి మరణం వచ్చింది, 2 రోగం వచ్చింది, 3 మనిషి యొక్క బలము, మనిషి యొక్క ఎత్తు
తగ్గిపోయింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 విషయాలు వివరించాలంటే చాలా సమయం తీసుకుంటాం కనుక 2 విషయాలు ఒక కొద్ది సమయంలో వివరిస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఆదాము దేవుని ఆజ్ఞను తృణీకరించాడో, తప్పాడో, వద్దన్న చెట్టు ఫలము తీసుకొని తిన్నాడో, ఆయన జీవితంలోకి మరణం వచ్చింది. అంటే అంతకుముందు మరణం లేదా నాయన అంటే లేదండి. నరునికైనా నరురాలికైనా మరణము లేదు, చావు లేదు. చావు తెచ్చుకుంది మనుషులే. అందుకే దేవుడు అన్యాయస్తుడు కాదండి. వారికి మరణము పెట్టలే, మరణము పెట్టలే, కానీ మరణం వచ్చింది. చదవండి, ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం చివరి భాగంలో దేవుడు నరునికి మరణాన్ని శాసిస్తున్నాడు. నీవు మన్నే గనుక తిరిగి మరల మట్టిలో కలిసిపోతావు అంటే మరణం వచ్చింది. మనిషికి ఏమొచ్చింది? మరణం. ఎవరు తెచ్చారు మరణం? దేవుడి. ఎందుకు తెచ్చాడు? దేవుని మాట నరులు అతిక్రమించుట వలన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరణం వచ్చింది. నువ్వు మన్నే గనక తిరిగి మట్టిలో కలిసిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. మరణము లేని మనుషునికి ఇప్పుడు ఏమొచ్చింది? మరణము లేని నరులకు ఏమొచ్చింది? నోరు లేవా? మరణం అండి, మరణం వచ్చింది, మరణం వచ్చింది. ఆదికాండము 5వ అధ్యాయం 5వ వచనం, త్వరగా. ఆదికాండము 5వ అధ్యాయం 5వ వచనం. ఆదాము బ్రతుకున్న దినములు 930 సంవత్సరాలు. అంటే ఆ రోజుల్లో మనిషి బ్రతుకు కాలం ఎంత అండి? దగ్గర నియర్లీ 1000 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. నేను ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు నా మైండ్లో మసిలింది. ఆ రోజుల్లో ఇన్ని సంవత్సరాలు బ్రతికారు, మరి ఈ రోజుల్లో ఇన్ని సంవత్సరాలు బ్రతకట్లే, ఏం జరిగింది అని బైబిల్ గురించి పరిశోధించాను. ఆమేన్, హల్లెలూయా. ఎక్కువ సమయం రాత్రుల్లో నేను బైబిల్ చదువుకుంటా. పగలు నన్ను చదువుకోనియరు, పగులు నన్ను ప్రార్థన చేసుకొనియరు, చదువుకోనియరు. ఏదో ఒక పని, ఏదో ఒక ప్రార్థన, ఏదో ఒకటి. ఒకవేళ కొద్దిగా సమయం దొరికిందని వెళ్ళి మోకాలు వేసినా చర్చిలో ఏదో ఒక డిస్టర్బెన్స్. కాబట్టి రాత్రే నేను ఎక్కువ బైబిల్ చదువుకొని ధ్యానించుకొని. మీరు రాత్రి ఏ టైం కన్నా ఫోన్ చేయండి, 1-2 రింగులకే ఫోన్ లిఫ్ట్ చేస్తా అప్పుడే. ఆమేన్, హల్లెలూయా. 3 దాటిందా ఫోన్ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. 3 దాటితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తా. ఎందుకంటే కొద్దిగా 4 గంటలు 3 గంటలు నిద్ర ఉండాలిగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఏంటండి ఆదాము బతికిన దినాలెన్ని చెప్పాలి? అందరు చెప్పాలా? మగ పిల్లలు. మన ఆదాము బతికిన ఎన్ని సంవత్సరాలు? 930 సంవత్సరాలు బతికాడండి. అలాగే ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనం. ఆదికాండం 11వ అధ్యాయం 27వ వచనం. మెతుషెల ఎన్ని సంవత్సరాలు బ్రతికాడనేది రాయబడ్డది. మెతుషెల దినములన్నీ 969 సంవత్సరాలండి. ఎన్ని సంవత్సరాలు? 900 జర జోస్కా బోలా 969. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు బ్రతుకుతారా అండి?
ఇప్పుడు బ్రతరా? దేవాని ఇప్పుడు లేదండి ఈ బ్రతుకు. మనుషులకు ఈ ఆయుష్ లేదు, ఈ బ్రతుకు లేదు. మరి ఇంత ఆయుష్, మరణము లేదు మనుషులకు. మరణము తెచ్చుకున్నారు దేవుని వాక్యానికి వ్యతిరేకం చేసి, పాపము చేసి. ఆ మరణ ఆయుష్ ఎన్ని సంవత్సరాలు? 1000, నియర్లీ 1000 years ద హ్యూమన్ లివింగ్ ఆన్ ఎర్త్. దేవుని పిల్లారా, భూమి మీద మానవుని బ్రతుకు 1000 సంవత్సరాలు దగ్గరగా, దరిదాపుగా అలా బ్రతికినట్టు బైబుల్ చెబుతుంది, రాసి ఉంది. మరి తర్వాత ఏం జరిగిందయ్యా? అన్ని సంవత్సరాలు మనం బతకట్లేదు అంటే మనుషులు పాపాన్ని వదలట్లేదండి. మనుషులు పాపాన్ని వదలట్లే. అదే పాపములో, అదే జీవితములో దేవుని యొక్క మనస్సును నొప్పించే విధానములో, దేవుణ్ణి దుఃఖపరిచే విధానములో మనుషులు ప్రయాణిస్తూ ఉన్నారు. కనుక దేవునికి చాలా బాధ కలిగి ఆయన ఈ ఆదికాండం 6వ అధ్యాయంలో చూస్తే, నేను నరులను ఎందుకన్నా కలుగ చేసినని తన హృదయమందు సంతాపము నొందాడంట. ఏం నొందాడండి? సంతాపము. సంతాపం అంటే ఏడ్చాడు. ఏమయ్యాడండి? దేవుడు ఏడ్చాడండి. దేవుడు ఏడ్చాడు. మనుషులను ఎందుకన్నా భూమిపైన నిర్మించి తిని, కలుగొచ్చేసి తిని అని ఏడ్చాడంట. దేవుడు ఏడ్చాడండి. దేవుడు ఏడ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దేవుణ్ణే ఏడిపించగలిగినటువంటి నరజాతి భూమిపైన ఉన్నది. నరజాతి భూమిపైన ఉన్నది. అందుకు దేవుడు కోపముతో రగులుకొని ఉద్రిక్తుడై ఆయన ఏం చేశాడు? ఆదికాండము 11వ అధ్యాయము 32వ వచనం. ఆదికాండము 11వ అధ్యాయము 32వ వచనం. తెరాహు అంటే మన అబ్రామయ్య గారి నాన్న. ఎవరి తండ్రి? నేనా? ఎవరి తండ్రి అండి? అయ్యగారు నిద్రపోతున్నా? ఎవరి తండ్రి? అబ్రామయ్య గారి తండ్రి తెరాహు. ఇతడు నిమ్రోదు అనే రాజుగారి దగ్గర మంత్రి అండి. మంత్రినా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఇతని భార్య పేరు అమిత్లాయ్. ఏం పేరండి? అమిత్లాయ్. తెరాహు భార్య పేరు అమిత్లాయ్ అంటే అబ్రహామయ్య గారి తల్లి. ఆమేన్, ఆమేన్. మంచి భక్తి పర్రాలండి, చాలా భక్తి పర్రాలు అమిత్లాయ్. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ తెరాహు బ్రతుకు దినముల లెక్క చూడగా ఎన్ని సంవత్సరాలు? 205 సంవత్సరాలండి. అంటే ఇప్పుడు తగ్గుతుందా పెరుగుతుందా ఆయుష్? మానవుని ఆయుష్ తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుందండి, తగ్గుతుంది. 969 సంవత్సరాల నుండి ఎక్కడికి పడిపోయింది మనిషి ఆయుష్? 205 సంవత్సరాన్ని పడిపోయిందండి. 205కు వచ్చేసింది మనిషి ఆయుష్. తెరాహు బ్రతికిన దినములు 205 సంవత్సరాలు. దేవుడు చూస్తున్నాడు. ఇక్కడైనా కాస్త జాగ్రత్త కలిగి భక్తి కలిగి బ్రతుకుతారా ప్రజలను చూస్తే? లేదండి. దేవుడి గురించి ఆలోచించేటోడు లేడు, దేవుని గురించి పట్టించుకునేవాడు లేడు, దేవుని సంగతులు ఆలోచన లేదు మనుషులకు. సంపూర్ణంగా వారి బ్రతుకు రేపటి దినం ఇలా యోచిస్తూ ఉండగా దేవుడికి మరలా కోపం వచ్చింది. ఆయన మరలా ఏం చేశాడు? ఆదికాండం 25వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 25:7.
అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175 సంవత్సరాలండి. అంటే 205 నుండి మళ్ళా ఎక్కడ పడిపోయింది? 175కు పడిపోయిందండి. ఏం పడిపోవడం అంటే ఏం పడిపోయినట్టు? ఇది మనుషుల ఆయుష్ కాలము. మీకు ఇంతకు మునుపు చెప్పాను, మరలా ఎందుకు చెప్తున్నానంటే మీరు మర్చిపోయి బ్రతుకుతున్నారని దేవుడు నాతో మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అండి? 175కు పడిపోయింది మనిషి ఆయుష్ కాలం. తర్వాత దేవుడు మరలా చూస్తున్నాడు, ఎలా బ్రతుకుతారో, ఇలా బ్రతికి ఎలా ఉంటుందో అని చూస్తే మరలా అదే నీచమైన బ్రతుకండి, అదే అన్యాయపు బ్రతుకు, మోసపూరితమైన బ్రతుకు, అక్రమపు బ్రతుకు. ఇలా బ్రతుకుతూ ఉంటే దేవుడు మరలా ఏం చేశాడో తెలుసా? మోషే కాలముకు వచ్చేసరికి కీర్తనలు 90వ అధ్యాయం 10వ వచనం, కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 10వ వచనం. ఆగో, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు, ఆయనను వాటి వైభవము ఆయాసము దుఃఖమే. ఇప్పుడు 175 నుండి ఎక్కడ పడిపోయింది మనిషి ఆయుష్? ఎక్కడ పడిపోయింది? చెవి గలవారు విందురుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, 175 నుండి ఎక్కడ పడిపోయింది? 70, అధిక బలం ఉంటే 80, అది కూడా ఆ వైభవం కూడా ఆయాసము దుఃఖమే, బాధలే, శ్రమలే, వేదనలే, కన్నీరే. ఈరోజు బాగుంటే రేపు ఏమవుతుందో తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, మరణము లేని మనిషి ఎక్కడికి వచ్చాడు? మరణము తెచ్చుకొని 1000 సంవత్సరాలకు వచ్చాడు. 1000 సంవత్సరాల నుండి 205కు వచ్చాడు. 205 నుండి 175కు వచ్చాడు. 175 నుండి 70, 80కి వచ్చాడండి. మనిషి ఆయుష్ అక్కడ తెచ్చుకున్నాడు, అక్కడ తెచ్చుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన వ్యక్తులు భయపడతారు, గ్రహించే వ్యక్తులైతే భయపడతారు. గ్రహింపు లేనోళ్ళు, బ్రతికే వ్యక్తులు ఉంటారు. దేవుడు అంటే భయం ఉండదు, భక్తి ఉండదు. అలాంటి వాళ్ళు దండుగాండి. వాళ్ళని దేవుడు ఏమన్నాడో తెలుసా? బైబిల్లో ఓరి పిచ్చోడా అని పిలిచాడు. ఏమని పిలిచాడు? ఓరి పిచ్చోడా. దేవుని వాక్యాన్ని గ్రహించని వాడిని దేవుడు ఏమని పిలిచాడు? దేవుని యందు భయభక్తులు లేని వాడిని దేవుడు ఏమని పిలిచాడు? ఓరి పిచ్చోడా. ఒకడికి భయం లేదు, కొట్లల్లో సమృద్ధిగా ధాన్యం ఉంది, వాడు ఆ ప్రాణానికి చెప్పుకుంటాడు, ఓ నా ప్రాణమా తిను త్రాగు సుఖపడు అంటే దేవుడు ఆకాశము నుండి చూసి వాని మదిలో ఉన్న ఆలోచన ఎరిగి ఏమంటున్నాడు? ఓ పిచ్చోడా, ఓరి పిచ్చోడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నా, తిన్రా తాగురా అంటున్నాడు. దేవుని పిల్లారా, జాగ్రత్త, వాక్యం వినాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇక 70-80 సంవత్సరాల వరకు వచ్చేసరికి దేవుడు అనుకున్నాడు, ఇంతటితో స్టాప్ చేద్దాం. ఇక మనుషులకు ఈ కొద్ది ఆయుష్ లేకపోతే ఎలా? ఏదో భూమి మీద పడిన పంట తిని, నేను ఇచ్చిన గాలి తీసుకొని, నేను ఇచ్చిన నీళ్లు తాగుతూ అలా బ్రతకని, కాస్త భూమి నిండించాలిగా సంతతిచే, కాస్త ఇంతవరకన్నా ఆయుష్ ఉండకపోతే ఎలా అని దేవుడు అలా ఉంచాడండి. ఉంచితే ఊరుకున్నారా ప్రజలు? ఊరుకున్నారా? భయంకరమైన విగ్రహారాధన తెచ్చారు. ఏంటండి? విగ్రహారాధన తీసుకొచ్చారు. భయంకరమైన విచ్చలవిడి జీవితం, వాయు వరుసలు లేకుండా బ్రతుకుతున్న బ్రతుకులు, చెడు ఆలోచనలు, కామపు చూపులు, శరీరములు కూర్చిన యోచన, లోక జీవితం. అసలు దేవుడు అంటే భయమే లేకుండా పోయింది. కనుక దేవునికి కోపం వచ్చి చాలా దుఃఖపడి ఏడ్చి ఆయన ఏం చేశాడో తెలుసా? చదవండి, యాకోబు పత్రిక
యాకోబు పత్రిక 4:14 4:14 యాకోబు పత్రిక 4:14 రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు, నీ జీవము ఏ పాటిది, ఆగో కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆగో నీటి ఆవిరి వంటిది నీ ఆయుష్. ఆమేన్. ఏంటండి, రేపటి దినం గురించి ఆలోచించక ముందు రేపటి దినం వరకు నువ్వు ఉంటేగా అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడండి, రేపటి దినం వరకు నీ ఉంటేగా ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటిది. అంటే ఇప్పుడు మనిషికి ఆయుష్ ఉందా అండి? ఇక మనిషికి ఆయుష్ ఉందా? ఏ టైంలో ఎవరు చస్తారో ఎవరికి తెలియదో. తాత ముందు మనవడే పోవచ్చు, మనవడి ముందు తాతే పోవచ్చు, ఇంకా అండి నాన్న ముందు కొడుకే పోవచ్చు, కొడుకు ముందు నానే పోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఇక ఆయుష్ లేదు. మానవుడికి ఆయుష్ ఉందా? లేదండి. కారణం దేవుణ్ణి సంతోష పెట్టలేని జనులు భూమి మీద ఉన్నారు. దేవుని కొరకు బ్రతకలేని మానవాళి భూమి మీద ఉంది. దేవుడు అంటే భయం లేదు, దేవుని గూర్చిన యోచన లేదని యేసుక్రీస్తుల వారే పేతురయ్యతో చెప్పాడు. కనుక మొట్టమొదటి దెబ్బ దేని మీద కొట్టాడు దేవుడు? ఆయుష్. హల్లెలూయా. రోడ్డు మీద ఆ సెంటర్కి వెళ్ళి వస్తానన్నోడు, బండి మీద వెళ్ళినోడు తిరిగి క్షేమంగా వస్తాడనే నమ్మిక భరోసా లేదండి. ఈరోజు కాళ్ళకు వేసుకునే చెప్పులకు వారంటీ ఉంది, 6 నెలల 5 నెలల అని. ఆ బండికి నేను మొన్న బ్యాటరీ వేశాను, సంవత్సరం వారంటీ ఇచ్చాడండి. కానీ మనిషికి గ్యారంటీ ఉందా? ఎవరైనా ఇవ్వగలుగుతారా? నేను 2 సంవత్సరాలు బతా అని లేదండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి మొదట దేవుని కోపం దేని మీద రగిలింది? మనుషుని యొక్క ఆయుష్ పైన. రెండో విషయం చెప్పి నేను ముగిస్తాను, ఒక 5 నిమిషాలు వినండి. రెండో విషయం దేని మీద దేవుడు దెబ్బ కొట్టాడంటే మనిషి బలం మీద, మనిషి ఎత్తు హైటు మీద. హల్లెలూయా. ఈ భువనగిరి గుట్టకెళ్తే, ఇంకా గోల్కొండ ఆ కొలకెళ్తే అక్కడ పెద్ద పెద్ద రాళ్ళు అండి. ఒక్కొక్క రాయి ఇక్కడ నుండి అక్కడికి ఉంటుందండి. నేను చూస్తాను వాటిని ఎలాగ తీసి ఇలా పెట్టారా. అప్పుడు జేసీపీ లేవు, ఇటాచీలు లేవు. ఉన్నాయా? లేవండి, లేవు. మరి ఎలా పెట్టారు అని నా మైండ్ ఒక ఆలోచన. అవి చూసేటప్పుడు దేవుని పిల్లారా, దేనికైనా జవాబు ఇవ్వగలిగింది ఏంటిది? బైబుల్. ఆమేన్. ప్రతి చరిత్ర, ప్రతి దాని గురించి బైబుల్లో ఉంటుంది, మనసు పెట్టి చదివితే. అందుకే నేను మనసు పెట్టి చదివి కాస్త కొన్ని విషయాలు రాసుకున్నానండి. చదవండి. ఇక్కడ చదివితే ఒక అద్భుతమైన విషయం మనకు కనబడుతుంది. దేవునికి మహిమ. హల్లెలూయా. ఆదికాండము 7:20 క్రీస్తు పూర్వము 4000 సంవత్సరంలో మనిషి ఎత్తు ఎంత ఉండేది, మనిషి పర్సనాలిటీ ఎంత ఉండేది అనేది ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. బైబిల్ అన్నా దేవుడి బైబిల్ అంటే అన్న. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని పిల్లలారా చదవండి. ఆగో పర్వతముల మీద, ఎక్కడండి ఈ వాటర్ ఎక్కడ పేరాయి? ఈ వాక్యాన్ని వెనక నుండి అర్థం చేసుకోవాలండి. దాన్ని
ఆ ట్రాన్స్లేట్ చేయడంలో కొద్దిగా తేడా ఉంటాయి, ఇంగ్లీష్ బైబిల్ తెలుగు బైబిల్కి. పర్వతముల మీదను 15 మూరల ఆగో, పర్వతముల పైన ఎంత వాటర్ ఫామ్ అయిందంట. ఎప్పుడు నోహవయ్య కాలంలో నోహవ గారు ఓడ చేసినప్పుడు 40 రాత్రులు 40 పగులు వర్షం కురిసినప్పుడు ఈ లోకమంతా మునిగిపోయిందిగా. అప్పుడు ఆ కొండల పైన, ఎంత ఎత్తైన కొండ ఉన్నా ఆ కొండ పైన ఎన్ని మూరల ఎత్తు నీళ్లు నిలిచాయంట? 15 మూరలు. 15 మూరలు అంటే ఎన్ని అడుగులండి? మేస్త్రులు చెప్పాలా? 15 మూరలు అంటే ఎన్ని అడుగులు? 15 మూరలు 15లో సగం ఎంత? 15లో సగం ఎంత? 7.5. 7.5 ఈ 15 ఎంత అవుతుంది? 22.5. అంటే నోవాహు కాలములో మనుషుల ఎత్తు దరిదాపుగా 20 నుండి 22 అడుగుల చిల్లరండి. మనుషుల ఎత్తు ఎంత? అందుకే ఆ కొండల పైన 15 మూరల ఎత్తు నీళ్లు నిలిపాడు. ఎందుకంటే ఆ కొండలు మనుషులు ఎక్కినా కానీ ఏం కావాలి? చనిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ నీరు వాళ్ళని ముంచేయాలి. లేదంటే ఒక తాడి చెట్టు ప్రమాణం ఎత్తు నీళ్ళు వస్తే అందరు చచ్చిపోతారండి. కానీ కొండల పైన ఎందుకు అంత నీరు? 15 మూరలు ఎందుకు పెట్టాడు? ఆ దినాల్లో మనుషులు ఎంత ఎత్తున ఉండేవాళ్ళంటే 20 నుండి 22 చిల్లర అడుగులు. అంటే ఇలా లెక్క పెడితే ఎన్ని అడుగులండి? 22 దాకా. ఎంతసేపు అంటే వాళ్ళు తేలుతారండి? 20 నుండి 22 అంటే వాళ్ళకంటే ఇంకో 2 మూరలు ఎత్తే నీరు, 2 మూరలు ఎత్తే ఎంతసేపు పైకి తేలి గాలి తీసుకొని మునుగుతారు. అలా అందరూ చనిపోయి 8 మంది మిగిలారు. దేవుని పిల్లారు, అప్పుడు మనుషుల ఆయుష్ అంటే మనుషుల యొక్క ఎత్తు ఎంత? 20 నుండి 22 అడుగులండి. అడుగులు. ఇప్పుడు ఎంత అండి మనుషుల అడుగు ఎత్తు? 6 అడుగులకు తక్కువే. ఎంత అండి? 6 అడుగులకు తక్కువే. 6 అడుగులు అంటే ఆయన అజానుభావురాలే. 6 అడుగులకు తక్కువే ఈరోజు ఎత్తు. ఉంటారా అయ్యగారు? ఉన్నారా? 6 అడుగులని ఉన్నారా? ఎవరైనా మన దగ్గర ఉన్నారా? లేరు. 6 అడుగులు 5.5 తప్పితే పావుదక్క 6. దాన్ని మించితే అలా పోలీసులు మళ్ళీ ఇంకేంటి ఆర్మీ అన్ని చెప్తారు. దేవుడి స్తోత్ర, హల్లెలూయా. ఈ పొట్టి జాతి ఎక్కడికి వెళ్ళి వచ్చిందబ్బా? ఈ మధ్యలో నేను హైదరాబాద్కి వెళ్తుంటే నా సీట్ పక్కకే వచ్చి కూర్చున్నాడు ఒకడు. నేను చిన్న పిల్లోడు అనుకున్నా, నాకంటే పెద్దోడు అండి. వాడు 55 సంవత్సరాలు అంట వయసు. కానీ ఎంత ఉన్నాడు తెలుసా? ఒక 2.5 అడుగులే ఉంటాడు, అంతే. ఇంతే ఉన్నాడండి. ఇంత పొట్టి జాతి. ఇంకా రానున్న దినాల్లో అంత పొట్టోళ్ళు పుడితే మొత్తం అదే పొట్టి జాతి అయితే ఈ భూమికి అందం ఉండదండి, ఈ సృష్టికి అందం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నోవాహు కాలంలో 20 నుండి 22 అడుగుల ఎత్తుండేవాళ్ళు. అంటే ఎంత పర్సనాలిటీ ఉండేవాళ్ళండి. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలి. దేవునికి మహిమ. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ ఫోన్లో లోతు భార్య గురించి మీరు చెబితే వస్తుంది. ఎంత హైట్, అవిస్ హైట్ ద లోత్ వైఫ్ అని, లేక అబౌట్ లోత్ వైఫ్ అని కొడితే ఆమె 15 మూరల ఎత్తుంటదంట అండి. ఆమె ఎంత ఎత్తు? 15 మూరలు. ఇప్పుడు ఉప్పు స్తంభం ఉంది, చూసొచ్చినటువంటి వారు 15 మూరలు కొలుచుకొని వచ్చారు. ఒక ఆడపిల్ల ఈ అబ్రహాము కాలంలో ఎంత ఎత్తున్నది? 15 మూరలు అండి. 15 మూరలు అంటే 15 అడుగుల ఎత్తు. దేవుని 15 అడుగులు అండి. ఎంత ఎత్తు? 15 అడుగులు. మీకు ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే క్రీస్తు పూర్వం 1500 సంవత్సరంలో ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశ కాండము 3:11, 3వ అధ్యాయం 11వ వచనం. త్వరగా చదవాలి. ద్వితీయోపదేశ కాండము 3వ అధ్యాయము 11వ వచనం.
మంచి ఒక్కరు చదవండి గట్టిగా. అతని మంచము ఇనుప మంచము, అది అమ్మోనియా రక్కాల అగు అమ్మోనియా రబ్బాలలో ఉన్నది కదా. దాని పొడుగు మనుషుని మూరతో, ఆయన మూరలండి మనుషుని మూరతో, మన మూర చిన్నది, పెద్దోళ్ళది ఉంటుంది మూర. మేస్త్రిలో తెలుసు అన్నకు జంగన్న. ఏంటండి పెద్ద మూర. ఎన్ని మూరలు అంటే ఆయన మంచము? 9 మూరలు. అంటే ఎన్ని అడుగులు? 9. 9లో సగం 4.5. 4.5 9 ఎంత? 13.5 అడుగుల పొడుగండి ఆయన మంచం. మన మంచము 6 కూడా ఉండదు సరిగా. వెడల్పు 4 మూరలు. 4 మూరలు అంటే 4లో సగం 6. 4లో సగం 2. 2 4 ఎంత? 6 అడుగుల వెడల్పు అండి. 6 అడుగుల వెడల్పు అంటే ఆ మనిషి ఎంతలా ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి? ఆయన మంచాన్ని బట్టి చూస్తే ఎంతలా ఉండాలి, ఎంత పొడుగు ఉండాలి? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లారా, ఇతడు ఓగు అనే రాజు మంచం పొడుగండి. ఇది పొడుగు. దీన్ని బట్టి చూస్తే ఆ రోజుల్లో మనుషుల యొక్క ఎత్తు ఎక్కువే, పర్సనాలిటీ కూడా ఎక్కువే. ఇప్పుడు మనం ఇంత మంచం చేయించుకుంటాం, ఒక్కడికి ఉంటుందా? చూడండి, మోషే కాలం ద్వితీయోపదేశ కాండంకి వచ్చేసరికి క్రీస్తుపూర్వం 1500 సంవత్సరంలో మనిషి యొక్క ఎత్తు ఎంత? 13.5 అడుగులండి. ఇంకా ఆ మనిషి వెడల్పు, పర్సనాలిటీ దరిదాపుగా 6 అడుగులు. అంటే 5.5 అని ఉంటాడు. ఎంత ఉంటాడు? 5.5. అంటే ఇక ఎంత ఎత్తు, ఎంత పర్సనాలిటీ. మనం ఒక 4 పెట్టిన అంతగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలి. క్రీస్తుపూర్వం 1000 సంవత్సరం, క్రీస్తుపూర్వం 1000 సంవత్సరంలో మొదటి సమూయేలు గ్రంథం 17:4, మొదటి సమూయేలు గ్రంథం 17:4 గాదువాడైన గొలియాదును శూరుడు ఫిలిష్తీయుల దండులో ఉండి అతడు ఎంత ఎత్తు అంటే ఈయన 6 మూరల జానడు. 6 మూరల జానడు అంటే 6 మూరలు, 6లో సగం 3. 6లో సగం ఎంత? 3. ఈ 6 + 3 ఎంత? 9. ఇంకో జానడు అంటే 1 అడుగు. మొత్తం 10 అడుగుల ఎత్తండి గొలియాదు ఆ రోజుల్లో. ఎప్పుడు? క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల కాలంలో, దావీదు కాలంలో మనుషుల ఎత్తు, పర్సనాలిటీది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గూగుల్లో కొట్టి చూడండి, యోనా శవపేటిక వస్తుంది. ఇప్పుడున్నది మ్యూజియంలో, ఇజ్రాయెల్ మ్యూజియంలో. ఆయన శవపేటిక ఎంతో తెలుసా? 8.5 అడుగులు అంట అండి. ఎంత? 8.5 మూరలు అంట. ఎంత? 8.5. దేవుని పిల్లారా, ఆ రోజు మనుషుల ఎత్తు, పర్సనాలిటీ ఈ విధంగా ఉండేది. అందుకే వాళ్ళు అంతటి రాళ్ళు తీసి అమాంతంగా గోడల మీద పెట్టగలిగారు. ఎంతటి రాళ్ళైనా మోసుకొని వెళ్ళిపోగలిగారు. ఎంతటి కొండలనైనా పిండి చేయగలిగారు. బలస్తులు, ఎత్తున్నవారు. ఇప్పుడు ఏమైపోయిందండి? ఆ మనుషులు మరుగుజ్జుతనం వచ్చి ఎక్కడికి వచ్చారు? ఇగో ఇలా తయారయ్యాం. ఇది దేవుని పోలిక అంట. ఒక ఆయన చెప్తాడు, ఆది కాండము అర్థమే కాదు ఆయనకు. మనము దేవుని పోలిక అంటాడు. ఓరిని ఆయన ఎక్కడ పోయింది పోలిక? మనం దేవుని స్వరూపమా? పోయింది అది. హల్లెలూయా. ఆదాము ఎంత హైట్ ఉండేది, ఏమైంది అదంతా? బైబిల్ వివరించి చదవాలి. ధర్మశాస్త్రంలో ఆశ్చర్య కార్యాలు చూచున్నట్లు నా కన్నులు తెరవయి అంటాడు ఒక ఆయన. ఎందుకు? పని లేకనా? ఈ మర్మాలు కనుక్కోనికనే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, ఆయుష్ మీద దేవుని కోపమే, ఇంకా మనుషుల ఎత్తు, బలము మీద దేవుని కోపం రావడం వల్ల ఇలా తయారయ్యాం. ఇప్పటికైనా దండం పెట్టి చెప్తున్నా, దేవునికి మహిమకరంగా బ్రతుకుదా.
ఆయనకు మహిమకరంగా బ్రతకదే నీచమైన బాటలు వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళిపోతుంది? అటు ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనిషి బలము ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఎందుకు ఎన్నికలేదు? దెయ్యాలు చూసి నవ్వుకునే కాడికి వస్తాయి. దెయ్యాలు చూసి నవ్వుకునే స్థితి వస్తుంది. హేళనలు జరుగుతాయి. దేవుడు బాధపడుతున్నాడు పిల్లరా, దేవుడు బాధపడుతున్నాడు. మనిషి మారిపోయాడు, మనిషి జీవితం మారిపోయింది. దేవుని కోపం ఇంకా భూమి మీద ప్రాకుతుంది. దేవుని నమ్మిన నువ్వైనా సరిగా నిలబడు. దేవుని కొరకు ఆయన పని చేయి, ఆయన కొరకు బతుకో. నమ్మిచ్చి మోసం చేస్తున్నావా? బాప్తీసం తీసుకున్న నువ్వు నమ్మిచ్చి ఆయనని అద్దగానం చేస్తున్నావా? నిన్ను బట్టి దేవుడిని ఈ లోకంపై కోపం రప్పించవచ్చు. కాబట్టి దేవుని పిల్లారా, ఇప్పటికే మొత్తం పాడైపోయింది లోకము, మొత్తం పాడైపోయింది. ఇంకా పాడు చేయకండి. దేవునికి మహిమకరంగా బ్రతికి తిరిగి ఈ లోకాన్నైనా దేవునికి సంపూర్ణంగా అందిద్దాం. ఈ ఆత్మలను దేవుని రాజ్యాన్ని సిద్ధం చేద్దాం. ఇకనైనా నీకు నిజం తెలిసింది కాబట్టి దేవుని కొరకు నిలబడు. ఇంకా ఇలాంటి విషయాలు నా దగ్గర చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందుకే బైబిల్ క్లాసులు స్టార్ట్ చేసి వారంలో ఒక 2 రోజులు చెప్పాలని ఆశ. బుక్కులు రాసుకొని పెట్టాను, నిండిపోయినాయి. దేవుని పిల్లరా, దేవుని కొరకు నిలబడదాం, బ్రతుకుదాం, దేవుని నీతి ప్రకటిద్దాం, దేవుని న్యాయాన్ని ప్రకటిద్దాం, దేవుని కొరకు మనం జీవిద్దాం. దేవుని రాజ్యాన్ని మనము విస్తరింపచేద్దాం. అనేకులను పాతాళానికి వెళ్ళకుండా, అగ్నిగుండానికి వెళ్ళకుండా రక్షిద్దాం. దేవుని కోపం ఉగ్రమైపోయి ఇప్పుడు ఏం తయారైంది? మనుషుల కొరకు ఏం తయారైందండి? 21:8 ప్రకారం ఏంటండి? ప్రకటన 21:8 ప్రకారము మనుషులకు దేవుడు కింద ఏం తయారు చేశాడు? అగ్నిగుండము. కాలాలే ఎన్ని రోజులండి? యుగములు. కొన్ని లక్షల కిలోమీటర్లు అగ్ని. అక్కడికి మనుషులు వెళ్ళకుండా కాపాడదాం. దేవుని చిత్తం చేద్దాం. మోకాలేద్దాం, చేతులేద్దాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, గ్లోరీ. బల్ల సిద్ధం చేసేవాళ్ళు రండి.